హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసి కస్టమర్‌కి ఇవ్వాలని చెప్పాను గదా! సో, ఇక్కడైతే నేను ఈ యొక్క ఫ్యాబ్రిక్ అనేసి కటింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇది నేను ఏ విధంగా కటింగ్ చేశానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఇది కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు కటింగు. ఇది చేతులకు కుచ్చు రావడానికి. ఇదొచ్చేసి క్రాప్ టాపు, యెల్లోదో లాంగ్ ఫ్రాకు. ఇక్కడ చేతులు వచ్చి బుట్ట చేతులు పెట్టానండి, లైట్ వంకాయ కలర్లా. ప్లస్ బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్, ఇక్కడ యెల్లో కలర్ ఫ్రాక్. మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాను. మనం ఇక్కడ లెహెంగాస్కి 6 మీటర్స్ అయితే తీసుకున్నానండి. క్యాన్ వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి 6 మీటర్స్ పడింది. అంటే ఒక లెహంగాకు 3 మీటర్స్, ఇంకో లెహంగాకు 3 మీటర్స్ పడ్డది. పెద్దవాళ్ళకైతే ఇంకా 5 మీటర్స్ పడుతుందండి. 5-6 మీటర్స్ అయితే పడుతుంది ఒక్కరికి. సో నేను కంప్లీట్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ చేసినాయి. చూడండి ఈ విధంగా చేశాను. వీడియో యొక్క ప్రాసెస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఆ పాపకి వాళ్ళ మదర్ సెట్ చేస్తుంది డ్రెస్. చూడండి ఎంత బాగుందో. ఆ పాప అయితే డ్రెస్సులు చూడంగానే మస్తు సంబరపడింది. వేసుకొని చూడండి ఎంత బాగుందో పాపకి డ్రెస్. అవుట్ ఫిట్టింగ్ అయితే బాగా వచ్చిందండి. కింద క్యాన్ వేయడం వల్ల బాల్ టైప్ వచ్చేసింది డ్రెస్ అనేది. చేతులకైతే మొత్తం ఫ్రిల్స్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టానండి. కింద టోటల్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది. కట్ వర్క్ టైప్ అయితే వచ్చింది స్టోను. సో బాడీ పార్ట్కి అయితే కింద వచ్చిన వర్క్ని కొంచెం యూజ్ చేశానండి. బ్యాక్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి కదా మిడిల్లో, అవి బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఇదైతే టోటల్ వర్క్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనము ఈ నెక్స్ట్ ఇది క్రాప్ టాప్ అన్నట్టు చున్నీ వేయాలి. ఆ పాప వాళ్ళ మదర్ తర్వాత తీసుకొస్తా అని చెప్పింది చున్నీ. సో ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కట్ వర్క్ వచ్చినట్టు పెట్టాను, బ్యాక్ ఏమో చిన్న డ్రాప్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో. కింద కట్టుకునేటట్టే హ్యాంగింగ్స్ అయితే పెట్టానండి ఈ పాపకి. స్లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. బ్యాక్ హుక్స్ ప్లస్ డోరీస్ కూడా బ్యాక్ సైడ్ పెట్టాను. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయినా అవుట్ఫిట్ అయినా బాగుందండి. అయితే ఇక్కడ ఫ్రంట్ దగ్గర సంక నుంచి నడుము వరకు కొంచెం లూజ్ ఉంది పాపకి. అది నేను తర్వాత సెట్ చేసి ఇచ్చేసానండి. లూజ్ ఒకటే ఉంది, అంత బాగుంది. బ్యాక్ చూడండి ఈ విధంగా లూజ్ ఉండడం వల్ల కొంచెం మనకు క్లాత్ అనేది ఉబ్బినట్టుగా అనిపిస్తుంటే లేసినట్టు అనిపిస్తుంది. కుట్టడం వల్ల తర్వాత సెట్ అయిందండి. స్లీవ్స్ అయితే ఈ కట్ వర్క్ వచ్చింది. బుట్ట చేతులు అయితే ఈ విధంగా పెట్టేసి కింద మనకు నడుము దగ్గర వచ్చింది కదా కట్ వర్క్, ఇక్కడ వచ్చిన కట్ వర్క్ని నేను ఆ చేతి దగ్గర యాడ్ చేశాను. సో మనకి ఓవర్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. పాపకి లూజ్ ఉండడం వల్ల కొంచెం ఇట్లా లేసినట్టుంది. కుట్టు వేసినాక పాపకి సెట్ అయిందండి. కానీ బాగుంది, పాపకి నచ్చిందని చెప్తుంది. సో ఇదన్నట్టు హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను. బౌ టైప్ పెట్టేసి కింద మళ్ళీ ఫ్లవర్ వచ్చేటట్టు పెట్టానండి. అందంగా ఉంటుంది కదా ఇట్లయితే. సో సాటిన్తోనైతే థ్రెడ్ తీసానండి, సాటిన్తోనే పెట్టాను లోపల నాడనేది. ఈ విధంగా లుక్ అయితే వచ్చింది పాపకి. ఎట్లుందో మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.